ఈ వీడియో ఎన్నిసార్లు చూపించినా, ఎన్నిసార్లు చేసినా, నేను ఎన్నిసార్లు చేసినా సేమ్ ఒకేలా చేస్తానండి. ఒకళ్ళు కామెంట్లో అడిగారన్నమాట, మీరు ఎలా చేస్తారు, నిలవ ఉండటానికి ఏంటి ప్రాసెస్ ఏంటి, ఇడ్లీలు మెత్తగా రావాలంటే మీరు ఆ పిండిలో ఏమేమి వేస్తారో నాకు చూపించలేదని ఒక ఆవిడ కామెంట్ చేసిందన్నమాట. దాని గురించి మళ్ళీ వీడియో చూపిస్తున్నానండి. మినపగుళ్ళు నానబెట్టుకున్నాను నేను. మినపగుళ్ళు కప్పు మినపగుళ్ళు నానబెట్టాను. కప్పు మినపగుళ్ళకి ఒక అరకప్పు అటుకులు వేసాను అనమాట. మినపగుళ్ళు బాగా నానిపోవాలి, 4-5 అవర్స్ నానాలన్నమాట. బాగా నానితేనే పిండి కూడా ఉరుమవుతుంది. బాగా మనకి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట. అది నానిపోయినాక ఇంకా మినపగుళ్ళు ఇంకా ఆడటానికి గ్రైండర్లో వేయటానికి ముందు మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాం కదా. ఆ క్లీన్ చేసేసుకున్నాక ఒక అరకప్పు అటుకులు వేయాలండి. అటుకులు వేసాక ఎక్కువసేపు నానవలసిన పని లేదు, ఒక పావు గంట నానితే సరిపోతుంది అన్నమాట. నేను ఈలోపు ఇడ్లీ రవ్వ కూడా చూపిస్తున్నాను మీకు. అటుకులు నానుతున్నాయి అందులో. నేను కప్పు మినపగుళ్ళు వేసాను అన్నాను కదా, కప్పుకి 4 కప్పులు వేసానండి ఇడ్లీ రవ్వ. ఎందుకంటే గ్రైండర్లో బాగా ఉరుమవుతుంది అన్నమాట పిండి. మనం రోట్లో రుబ్బిన దానికన్నా, మిక్సీలో వేసిన దానికన్నా గ్రైండర్లో పిండి డబల్ అవుతుంది అన్నమాట. డబల్ ఏంటి, ట్రిపుల్ కూడా అవుతుంది. ఒక్కొక్క మినపగుళ్ళు, పెద్ద మినపగుళ్ళు అయితే బాగా ఎక్కువ అవుతుందండి పిండి. ఇది చిన్న మినపగుళ్ళు, అందుకే నేను 4 వేసాను. లేకపోతే ఒక్కొక్కసారి 5 కప్పులు కూడా వేయచ్చు. పిండిని బట్టి వేసుకోవాలన్నమాట. చాలా స్మూత్గా వస్తాయండి ఇడ్లీలు అయితే మటు గట్టిగా అనేది రావు. బాగా నానిపోయింది పప్పు. రవ్వ కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను. గ్రైండర్లో వేస్తున్నానండి పప్పుని. అటుకులు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి. అందరిలోని చేసుకునేదే ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తారన్నమాట. కాకపోతే ఎలా చేసినా కానీ మనకి బాగోవాలి, రుచి బాగోవాలి, ఇడ్లీ పిండి పొలవకూడదు, నిలవ ఉండాలి ఎక్కువ రోజులు, ఇడ్లీలు మెత్తగా రావాలి, దూదుల్లా రావాలంటే ఇలా నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే కంపల్సరీగా చాలా బాగుంటాయండి. పిండి ఆడుతున్నాను కదా, పిండి నలిగేలోపు మనం ఇడ్లీ రవ్వ 2-3 సార్లు కడిగేసుకుని పిండి వేసుకుని గట్టిగా పిండుకుని పక్కన పెట్టుకోవాలండి. 2-3 సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి పిండిని. రవ్వను జాగ్రత్తగా కడుక్కోవాలి. కడిగేటప్పుడు నీటిలోకి అది వెళ్ళకుండా మెల్లిగా రవ్వ. ఒక్కొక్క రవ్వ మెత్తగా ఉంటుంది, ఒక్కొక్క రవ్వ కొంచెం మురుంగా ఉంటుంది అన్నమాట. మురుంగా ఉన్న రవ్వ అయితేనే బాగుంటుందండి ఇడ్లీ పిండికి. అదిని నేను మురుంగా ఉన్న రవ్వనే ఎక్కువ చూసుకుంటాను. బాగా మెత్తగా పిండిలాగా ఉన్నది అసలు బాగోదన్నమాట. అలా 2-3 సార్లు కడిగేసుకుని అలా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా గట్టిగా పిండాలండి, నీళ్ళు లేకుండా పిండేసుకోవాలన్నమాట. నీళ్ళు అవి ఉండకూడదు. అందులో ఒక్కొక్కరు నీళ్ళు కింద పిండేస్తారు. నీళ్ళు కింద పిండేస్తే పిండి పులిపెక్కిపోద్ది అన్నమాట. నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకుని దాంట్లో వేసుకుని ఉంచుకోవాలి. నేను 2 గిన్నెల్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. అంటే 2 గిన్నెలు అవుతుంది అనేసి, నేను కొంచెం ఖాళీగా కలపటాకు ఉంటుంది అనేసి నేను అలా పెట్టుకున్నాను. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఎంత మెత్తగా అయిందో చూసారా. 1/2 కేజీ గ్రైండర్ ఇది. నేను 1/4 కిలోకి వేసాను, అందుకే సగం వచ్చిందన్నమాట. కరెక్ట్గా 1/4 కిలోకి అలా వేసుకుంటే సరిపోతుందండి నేను చెప్పిన కొలతల ప్రకారం. పిండి నలిగిపోయింది. ఆ రవ్వ పిండుకున్నాం కదండి, రవ్వ పిండుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా, అదైతే నేను అందులోకి అయితే పిండి తీసేసాను అనమాట. అది శుభ్రంగా బాగానే రవ్వ కలిపిలాగా కలాలన్నమాట. ఈ పిండిలో, ఇడ్లీ పిండిలో, మినప్పప్పు పిండిలో ఇడ్లీ రవ్వ బాగా కలిసేలాగా చేతితోటి అడుగు నుంచి పైదాకా కలుపుతూ ఉండాలి. మా అమ్మని కలపమని నేను వీడియో తీస్తున్నాను అనమాట. అవన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటాను. పక్క నుండి చెప్తున్నాను, ఇలా కలుపు అని చెప్తుంటే కలుపుతుంది. అలా శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. వెంటనే కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అన్నమాట. పక్కన పెట్టేసుకున్నాక ఒక అరగంట తర్వాత మనం మూత చూస్తే బొబ్బుల కింద వస్తాయి అన్నమాట. అంటే పిండి నానుతుంది. ఒక గంట తర్వాత పైకి బొబ్బుల్స్ బుడగల్లాగా వస్తాయి అన్నమాట. అలాగ వచ్చిందంటే పిండి నానినట్టు, అది కంపల్సరీ ఉరుమవుతుంది అన్నమాట. అందులో ఉప్పు కానీ నేనేం వేయలేదండి, ఓన్లీ పిండి ఆడాను, రవ్వ కలుపుతున్నాను అంతే. ఉప్పు కావాలంటే మనం ఇడ్లీలు వేసుకుని ముందు కలుపుకుని వేసుకోవటమే. రేపు ఇడ్లీలు వేసుకుంటాం మనకి ఈ నైట్ కొంచెం పిండిని బయట పెట్టుకోవాలి. పొద్దుటే ఉప్పు కలిపేసుకుని ఇడ్లీలు వేసేసుకోవటమేనండి. చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. కమ్మగా కూడా ఉంటుంది, పిండి పులవదు. గిన్నెలో పెట్టాను. గిన్నెలో పెట్టాక కొంచెంసేపు ఆగానమాట. అంటే ఒక 1/2 అవర్ ఆగితే బబుల్స్ కింద వస్తుంది. నేను ఆ స్టోరేజ్ చేసుకుంటాను కదండి, బాక్సులు వేసుకుని పెట్టేసుకుంటాను. బాగా నానింది అన్నమాట. నేను ఇంకా బాక్సులు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. నిలవ పిండి అంతా, రేపటికి ఎల్లుండికి కావాల్సిన పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు మార్నింగ్ ఇడ్లీకి వేసితే బయట ఉంచుకుంటాను. ఈ నైట్ అంతా బయట ఉంచుకుని పొద్దుట ఉప్పు కలుపుకొని ఇడ్లీలు వేసుకుంటాను అనమాట. ఇదే ప్రాసెస్ అండి ఇడ్లీ పిండి. మనం చేసుకునే విధంగా చేసుకుంటే పిండి అలా ఒక 10 రోజులైనా పులవదు చెప్పాలంటే. నాకైతే 10 రోజులు రాదులేండి, ఒక 4-5 రోజులు రావటమే కష్టం.
2 పూట్ల టిఫిన్లు వేసుకుంటే ఎక్కువ రోజులు రాదు. ఒక పూట వేసుకునే వాళ్ళకైతే వారం రోజులు కంపల్సరీ వస్తుందన్నమాట. ఇదేనండి వీడియో. మీరు అడిగిన వీడియో మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను నేను. అర్థమైతే కనుక ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అలాగే హైప్ అనే ఆప్షన్ ఒకటి వచ్చిందండి, హైప్ చేయండి. హైప్ చేస్తే ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా అందరికీ రీచ్ అవుతుంది అన్నమాట. ఇలాగే ఇంకెవరికైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇలా వీడియో కింద తీసి చూపిస్తాను. నాకు తెలిసినంత మటుకు నేను చేసి చూపిస్తాను అన్నమాట. అంగోనండి నేను స్టోరేజ్ చేసుకోవడానికి బాక్సుల్లో పెట్టేసుకుంటున్నాను. అది గిన్నెలో ఉన్నది మటుకు రేపు మార్నింగ్ అని బయట పెట్టుకున్నాను అనమాట. కనమయన్ని మూతలు పెట్టేసుకొని బాక్సులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇదేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.